హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అసలు ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో కూడా నాకైతే అసలు అర్థమే కావట్లేదు. అంటే ఎక్కడి నుండి ఎలా మొదలు పెట్టాలి, ఎలా అనేది అయితే నాకు అసలు అర్థమైతే కావట్లేదు. సో ఏం చెప్తానో ఏం చేస్తానో మీరైతే ఈ వీడియోలో అయితే చూస్తూ ఉండండి. ఈ ఇయర్ అయితే మొత్తం నాకైతే హాఫ్ మంత్స్ జర్నీతోనే గడిచిపోయింది నాకు. అసలు విషయం ఏంటంటే మేమైతే ఇల్లు ఖాళీ చేయాలని అయితే అనుకున్నాము. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే డాడీని తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. మాతో పాటు నచ్చిన ఇల్లు చూసి మాతో సామాన్లు సర్దడానికి వస్తాడేమో అని చెప్పి డాడీ అయితే వస్తున్నాడు మాతో. సో డాడీని అయితే తీసుకెళ్ళాము. డాడీ కూడా కాసేపు అయితే డ్రైవ్ అయితే చేశారు. డాడీ అయితే దగ్గరుండి మాకైతే ఇల్లు అయితే చూపించారు. డాడీ ఉన్నప్పుడే ఇల్లు అయితే షిఫ్ట్ చేయాలని అయితే అనుకున్నాం, కానీ అస్సలంటే అస్సలు వీలవ్వలేదు. జస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసి ఇల్లు అయితే చూసుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము వేరే వర్క్ ఉంటే. అందుకే అంటున్నాను ఈ ఇయర్ మొత్తం నాకైతే జర్నీతోనే సరిపోయిందని చెప్పి. అంతేలే, బాధొచ్చిందని అయితే ఎప్పుడైతే బాధపడిపోకుండా అయితే ఉండిపోకూడదు. మనుషులకు కాకపోతే చెట్లకు పుట్టలకు వస్తాయా అండి బాధలు. ఆ జర్నీ మధ్యలో అయితే ఆకలేసింది మాకు. సో నేనైతే కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అయితే తినేసి మా వారికి అయితే కట్ అయితే చేసి ఇచ్చాను. తను కూడా తింటున్నారనమాట. కొంచెం చిన్న వీడియో క్లిప్ అయితే అలా తీసుకున్నాను. నేను వెనకాల కూర్చున్నాను కాబట్టి నాకు బోర్ కొడుతుంది, కాబట్టి మధ్య మధ్యలో కాసేపు అట్లా వీడియో షూట్ చేసుకుంటూ కాసేపు పడుకుంటూ అలా అలా అయితే చేశాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. నిజంగా షిఫ్టింగ్ ఈజ్ నెవర్ ఈజీ అండి. అస్సలు అంటే అస్సలు 3 days 4 days కష్టపడ్డాను అనమాట ప్యాకింగ్ కోసము. హౌస్ షిఫ్టింగ్ అంటే మామూలు కష్టాలా? మరి మామూలు కష్టాలు కాదు అసలు. నిజంగా అదైతే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అట్లాంటి బాధలు. నిజం చెప్తున్నాను, నా పెళ్ళి కాకముందైతే ఇలాంటి హౌస్ షిఫ్టింగ్లు అలాంటి అసలు నాకైతే అలవాటే లేదండి బాబోయ్. కానీ పెళ్ళైన తర్వాత అయితే మామూలు అంటే మామూలు షిఫ్టింగ్లు కాదు అసలు. ఇప్పటికే ఒక 3-4 హౌజెస్ అయితే చేంజ్ అయ్యాము మేము. సో ఇప్పుడైతే మన సింగరేణి క్వార్టర్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇన్ని రోజులు అది మాకు చిన్నగా ఉంటుంది, సరిపోదు అనే ఒక ఉద్దేశంతోనే మేము ఆ క్వార్టర్స్కి అయితే వెళ్ళలేదు. కానీ ఇంకా చివరికి అయితే అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. ఎన్ని రోజులు బయట ఉన్నా ఎంత ఉన్నా కూడా మనకైతే అడ్జస్ట్మెంట్ అవ్వదు. మనకైతే కంపెనీ నుండి క్వార్టర్స్ అయితే ఇస్తారనమాట. సరే చిన్నదో పెద్దదో అక్కడికే వెళ్ళిపోదాం అన్నట్టుగా మేమైతే డిసైడ్ అయితే అయితే ఇంకా షిఫ్టింగ్ అయితే అయిపోతున్నాము. చూసేయండి మీరు కూడా. కొంచెం నైటీలో అలా అలా ఉన్నాను, కొంచెం ఏమనుకోకండి. ఎందుకంటే పనులు కదా, రెడీ అయి చేయాలంటే కష్టమే. ఫాస్ట్ అయితే బీరువా అయితే మొత్తం అయితే ఖాళీ చేసేసాను నేను. ఆ బీరువాలో బట్టలన్నీ అయితే బ్యాగుల్లో అయితే సర్దుకున్నాను. శారీస్, బ్లౌజెస్, శారీ పెట్టుకోవచ్చు మంచి మంచి డ్రెస్సెస్ అన్నీ లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ లగేజ్ బ్యాగ్స్లో అయితే సర్దుకున్నాను మొత్తం. చూసారా ఎన్ని బ్యాగులు ఉన్నాయో. ఇంకా బ్యాగులు సరిపోను, ఇంకా నాకు సంచులలో అయితే పెట్టేశాను అనమాట. రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, నేను ఏ ఒక్క రైస్ బ్యాగ్ కూడా అస్సలు అంటే అస్సలు పడేయను. అందులో కొన్ని అయితే సర్దేశాను. నీట్గా ఒక్కొక్క ఐటెం తుడుచుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో, ఇంకా మనకి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో, క్లాత్స్ అన్నీ ఒక బ్యాగ్లో, గిన్నెలన్నీ ఒక్కొక్క బ్యాగ్లో అయితే మొత్తం 4 days అయితే కష్టపడ్డానమాట. చూసారా రైస్ బ్యాగ్స్ అన్నీ దాచిపెట్టినవి అవన్నీ. డైరెక్ట్గా అలా అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే డస్ట్ అవన్నీ ఉంటాయి కదా. అవైతే వాషింగ్ మిషన్లో ఒక రౌండ్ అయితే వేసేసానమాట. అంటే ఇంకా డస్ట్ ఇంకా ఏదైనా ఉంటాయి కదా, క్లాత్స్ వేసుకుంటాము మనం బాగోదని చెప్పి వాషింగ్ మిషన్లో అయితే వేసేసి అవన్నీ అయితే క్లీన్ అయితే చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ అందులో ప్యాక్ అయితే చేసేసాను నేను. హౌస్ షిఫ్ట్ అవ్వడం అయితే మామూలు టాస్క్ కాదు అసలు. బిఫోర్ 1 week అక్కడ అలసిపోయాను. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ 1 week అయితే మ్యాక్సిమం అయితే అలసిపోయాను అనమాట. ఆ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ తినడానికి కూడా కావాలి కదా మనకైతే ఫుడ్, దానికోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఎంత అలసిపోయానంటే నాకైతే ఫీవర్ కూడా వచ్చేసిందనమాట. 2-3 days అయితే బెడ్ రెస్టే తీసుకున్నాను నేనైతే. ఇంకా అయితే ఇదైతే నెక్స్ట్ డే అనమాట, నా రెండో రోజు సంత. ఇదంతా బీరువాలో మ్యాక్సిమం అయితే ఖాళీ చేసేసాను, మీకైతే చూపిస్తున్నాను. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్లీన్ చేస్తూనే వస్తున్నాను. ఏది కూడా డస్ట్ ఉండకుండా ఎవ్రీథింగ్ నీట్గా అయితే ప్యాక్ అయితే చేస్తున్నాను అనమాట. అసలు చూసారా ఎంత హడావిడిగా, ఎంత గందరగోళంగా, ఎంత చిందరవందరంగా ఉందో.
అసలు కంప్లీట్‌గా తినలేను, కూర్చోలేదు, పడుకోలేదు. అసలెంత అలసిపోయానంటే ఒక 10 డేస్, 15 డేస్ బాబోయ్! మామూలుగా అవ్వలేదు అసలు. పాపం మా వారు గూడా నాకైతే హెల్ప్ అయితే చేసేస్తున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ అయితే చేసి, నాకైతే వస్తువులన్నీ ఒక దాంట్లో వేసుకోనైతే ఒక్కొక్కటైతే హెల్ప్ అయితే చేశారనమాట. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో అయితే వేసేసాను. ఇదైతే మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది మా వారి చిన్నప్పటి ఫోటో అండ్ పెద్దయిన తర్వాత ఒక ఫోటో ఫ్రేమ్. కొనేటప్పుడు ఏమనిపియదండి నిజంగా. కానీ హౌస్ షిఫ్టింగ్ జేసేటప్పుడు ఈ సామాన్లేంటి బాబోయ్! ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? ఇంకా చిన్న ఇల్లుంటే అస్సలు సరిపోదన్నమాట. మేము అక్కడ ఉన్నది చాలా పెద్దిల్లు. ఇప్పుడు ఎళ్ళబోయేదైతే చిన్న ఇల్లనమాట. ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ చేస్తానో ఏంటో నాకైతే టెన్షన్ అయితుంది. అసలు షెల్ఫ్స్ కూడా లేవన్నమాట. అలా ఉంది. ఇంకా ముందు ముందు వీడియోస్‌లో మీరైతే చూస్తా ఉంటారు. మా క్వార్టర్స్ అయితే ఎలా ఉంటాయో చూసేయండి. ఒక్కొక్క ఫ్రేమ్ అయితే కొన్ని బ్యాగ్‌లో అయితే పెట్టేసి ఒక మూలనైతే పెట్టేసుకున్నానవి. కొంచెం నన్నైతే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే అస్సలంటే అస్సలు బాలేను. ఎందుకంటే ఇంట్లో పనులు కదా! చేసేటప్పుడు ఎలా ఉంటామండి. మళ్ళీ వంట రూమ్‌లో గూడా అన్ని గ్లాస్‌వేర్ ఐటెమ్స్, కొంచెం హాట్ బాక్స్‌లు అలాంటివి కొంచెం డస్ట్‌గా ఉండేయన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత క్లీన్ జేసుకోవాలని జెప్పి నేనైతే అక్కడే క్లీన్ జేసేసి నీట్‌గా ఒక బ్యాగ్‌లో అయితే సర్దుకున్నాను నీట్‌గా. అంటే పగలకుండా ఉంటాయి గదా! క్యాన్లలో పెట్టేసి అయితే నీట్‌గా సర్దుకున్నాను. ఎందుకంటే మాక్సిమం డస్ట్ అక్కడే క్లీన్ చేసుకొని వెళ్ళడమే మనం ఇక్కడికి బెటర్ అనమాట. అట్లనే డస్ట్‌తోని పడేస్తే ఇక్కడ కూడా అంత డస్ట్ అయితే అయిపోతది. సో, నేనైతే ఇలా అనుకున్నాను. అలానే చేశాననమాట. ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం ఖాళీ అయితే చేసేసి దాన్ని ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా పైన అయితే అలా క్లీన్ చేశాననమాట. ఎక్కడ డస్ట్ కనిపిస్తే అక్కడ క్లీన్ చేసి అయితే మ్యాక్సిమం ఐటెమ్స్ అయితే అలానే సర్దుకున్నాను. డస్ట్ అయితే లేకుండా అయితే తెచ్చుకున్నాను. ఇంకా మనం ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే ఇగ కొంచెం చిన్నగా మెల్లగా డస్ట్ అయితే వస్తా ఉంటది. అది వేరే విషయం. ఇది నెక్స్ట్ డే అనమాట. పూజ అయితే చేసేసుకొని మళ్ళీ మిగిలిన ఐటెమ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను నేను. ఇక్కడివక్కడ చిందరవందరగా గందరగోళంగా అయితే ఉంది. ఏమనుకోకండి. ఇంకా ఏసీ గూడా తీసేసి దాన్ని గూడా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను. ఒక 4, 5 బ్యాగుల చెత్త అయితే వచ్చిందనమాట బయటికి. అంత చెత్త ఎక్కడి నుండి ఫామ్ అయిందో, ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు గానీ, నిజంగా ఇల్లులు మారడం వల్ల ఒక మంచి బెనిఫిట్ అయితే ఉందండి. ఎప్పుడెప్పుడో దాచుకున్న ఐటెమ్స్, ఎప్పుడెప్పుడో ఉన్న ఐటెమ్స్ అన్నీ అయితే పడేయాల్సి అయితే వస్తది మంచిగా. ఎందుకంటే అక్కడే ఉంటే మాత్రం ఉండనీలే, సర్దుదాంలే అన్నట్టయితే ఉంటది. నిజంగా అంత డస్ట్ అయితే ఎక్కడి నుండి వస్తదో ఏమో గానీ ఫుల్లు డస్ట్. నాకైతే డస్ట్ అయితే అలర్జీ అయితే ఉంది. డస్ట్ అలర్జీ. దానివల్ల నేనైతే మాస్క్ అయితే పెట్టుకొని కొంచెం డస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. డే అంతా కష్టపడింది ఒక ఎత్తయితే, ఇప్పుడున్న కష్టమైతే నాది మామూలుది గాదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళబోయే ఇంటినైతే క్లీన్ చేసుకోవడానికైతే వెళ్తున్నాను. ఎందుకంటే ఊరికే పాలైతే పొంగించుకోము గదా మనము. అక్కడికెళ్ళి ఆ ఇల్లు కూడా క్లీన్ చేసేసి, నీట్‌గా చేసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే అక్కడ పెట్టేసుకొనైతే రావాలి కాబట్టి వెళ్తున్నాము నేను, మా ఆయన. మధ్యలో నన్ను చాలా విసిగిస్తున్నాడు. మేముండేది ఇప్పుడు పైన అనమాట. ఆ సామాన్లేవి నేను తీసుకురాను. నువ్వే ఎళ్లి పైన పెట్టుకో అది ఇది అనైతే అంటున్నాడు. ద ఫైనల్ డే అయితే వచ్చేసింది. మళ్ళీ మేమైతే మా అత్తగారింటికెళ్ళి అక్కడి నుండైతే మా బావగారి పిల్లలనైతే తీసుకొనైతే వస్తున్నామనమాట. అంటే నెక్స్ట్ డే అనమాట ఇది. పాలైతే పొంగించుకోవడానికైతే వెళ్తున్నాము మా ఇంటి మహాలక్ష్మిని తీసుకొని. అంతే గదా! ఆడపిల్ల ఎక్కడున్నా ఆడపిల్లే. ఆ ఇంటికైనా ఆడపిల్ల తనే, ఈ ఇంటికైనా ఆడపిల్ల తనే కాబట్టి పాలు పొంగించుకుందామని తీసుకొస్తున్నామనమాట తనని. ఎర్లీ మార్నింగే మేమైతే బయలుదేరిపోయాం కాబట్టి చుట్టూ ఎంత మంచుందంటే అసలు ఎంత చల్లగొస్తుందంటే అంత చల్లగా అయితే వస్తుందసలు. చూసారా అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు. అంత మంచయితే వచ్చేసింది. సో, ఫైనల్‌గా ఇంటికి రాగానే అంటే ముందు రోజే క్లీన్ చేసుకొని అయితే వెళ్ళాము. మధ్యలో 2 డేస్ గ్యాప్ ఉండింది కాబట్టి మళ్ళీ పాలు పొంగించుకునేటప్పటికైతే కొంచెం తుడుచుకోవాలి కాబట్టి ఇల్లు మళ్ళీ అయితే తుడుస్తున్నాననమాట ఊడ్చేసి నీట్‌గా. చూడండి ఎంత చిన్న రూమ్స్ అసలు. మేమైతే టెన్షన్‌లో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఏమి సున్నం గానీ, ఏం వేపించుకోలేదన్నమాట. ఇక్కడ కూడా చాలా తక్కువ టైమే ఉంటాము. ఎక్కువ రోజులు ఉండము. ఎందుకంటే మళ్ళీ మనకైతే పెద్ద క్వార్టర్స్ అయితే వస్తాయన్నమాట. అప్పుడు కూడా వీడియో అయితే తీసి పెడతాను.
చెప్పండి ఇంకా ఇక్కడ ఈ ప్లేస్‌లో నేను సామాన్లు ఎలా సర్దుతానో ఏంటో మీరే చూసేయండి. ఇంకా ఈ వచ్చేటప్పుడే దారి మధ్యలోనే షాప్‌లోనే పాలు, కొన్ని పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తీలు అన్నీ అయితే తెచ్చుకున్నాము. ముందు రోజే ఇక్కడ చిన్న సిలిండర్ ఉంటే గ్యాస్ స్టవ్ ఉంటది గదా! చిన్నది ముద్దయితే తెచ్చుకొనయితే పెట్టుకున్నాము. ఇంకా పాలు పొంగించుకున్న తర్వాత మనం సామాన్లయితే షిఫ్ట్ చేసుకోవాలనమాట. మా ఇంటి మహాలక్ష్మి అయితే ముగ్గయితే వేసేసి పాలైతే పొంగిస్తుందన్నమాట. తనే దగ్గరుండి గిన్నెకైతే పసుపు, కుంకుమ అవన్నీ పెట్టేసి తనతోనైతే పాలైతే పొంగించుకుంటున్నాము. సో అదండి మా హౌస్ షిఫ్టింగ్ వీడియో. మా అత్తయ్య చూడండి భలే మొక్కుతుంది. ఇంకా అందరం కలిసి అయితే దేవుడికైతే దండం పెట్టుకొని అయితే పాలైతే పొంగించుకున్నాం అనమాట. ఇంకా నా వీడియోస్ అయితే ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి. దాని ద్వారా నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ఆ తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పాలైతే పొంగించుకున్నాం అన్నమాట. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అనుకుంటా, లేకపోతే షార్ట్ వీడియో కింద ఉందో లేదో చూసి అయితే పెడతాను. ఇంకా పాతింటి నుండి సామాన్లు కూడా రావాలి కాబట్టి ట్రాలీ కూడా వచ్చేసింది. ఒక్కొక్క ఐటమ్స్ అయితే దాంట్లోకైతే లోడ్ చేస్తున్నాం మేము. మ్యాక్సిమం అంతా ఖాళీ అయిపోయింది. 2 ట్రిప్‌లకే అయితే అయిపోయిందన్నమాట. ఈ ఇంట్లో ఉన్న ఫస్ట్ 1 ఇయర్ బానే ఉన్నాము. తర్వాత కొంచెం కలిసి రాలేదన్నమాట మాకు. అస్సలంటే అస్సలు మంచి జరగలేదు. ఇంకా మేమైతే తొందరగా ఖాళీ చేసేయాలని అయితే డిసైడ్ అయిపోయాము. ఎంత తొందరగా డిసైడ్ అయినామో అంత లేట్ అవుతూనే వచ్చింది కానీ ఇంకా తొందరగా అయితే అవ్వలేదన్నమాట. ఎలాగోలా దేవుడి దయ వల్ల అక్కడి నుండి అయితే బయట అయితే పడిపోయినాము. ఇల్లు చిన్నదో పెద్దదో అని అయితే అస్సలంటే అస్సలు ఆలోచించొద్దు. మనకు మంచిగా కలిసి వస్తుందా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. ఫస్ట్ 1 ఇయర్ అయితే బాగానే ఉన్నాం కానీ అమ్మో ఇంకా తర్వాత అయితే అసలు చుక్కలు అయితే చూసినాం అనమాట. అక్కడైతే మాకెందుకో కలిసి అయితే అస్సలు రాలేదన్నమాట. కొన్ని ఉంటాయి, ఇంకా అవన్నీ మనం అయితే పట్టించుకోవద్దు. అన్ని వాళ్ళకి చెప్పినా అర్థం కావు. మనం సఫర్ అవుతున్నప్పుడు మన బాధలు మనం చూసుకోవాలి కానీ ఒకరి గురించి అయితే ఆలోచించొద్దు ఎప్పుడు కూడా. ఇంకా చిన్నగా మెల్లగా అక్కడ నుండి అయితే సామాన్లు అయితే వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కటి అయితే తీసుకొస్తున్నారు. అయితే ఏది కూడా నేనైతే షూట్ చేయలేదు. మా బాబు అయితే షూట్ చేశాడన్ని. అంటే మా బావగారి వాళ్ళ బాబు ఫోన్ తన దగ్గరే ఉండింది. తనే అయితే షూట్ చేశాడు. నేనైతే క్లిప్స్ అయితే యాడ్ చేసిస్తున్నాను కొంచెం. వాడికి షూట్ చేయడం రాక లాంగ్ వీడియో ఎలా తీయాలో తెలియక ఇట్లా షార్ట్ వీడియోగా అయితే తీశారనమాట. కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఆ బాబు అయితే వీడియో తీయకపోతే ఈ చిన్న వీడియో క్లిప్ కూడా ఉండేది కాదేమో. అలా నా దగ్గర ఉన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే పెడుతున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కూడా కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే ఉండబోయే ఇంట్లో అయితే మాకైతే అంతా పాజిటివ్గానే జరగాలి, అంతా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. గతహ అన్ని విషయాలు వదిలేసి ఇప్పటి నుండి అయితే పాజిటివ్గా ఉండాలి. అసలు ట్రాన్స్పోర్ట్లో ఉన్న ప్రతిసారి ఒక ఐటెం ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అయిపోతుంది. నా ఫేవరెట్ కృష్ణుడి బొమ్మ అయితే పగిలిపోయింది. అసలు ఎంత బాధేసిందో. అంతకుముందు ట్రాన్స్ఫర్స్లో చాలా బొమ్మలే అయితే అయిపోయాయి. నిజంగా ఇప్పుడు నేను ఒకటైతే డిసైడ్ అయ్యాను. మనమైతే మనకంటూ ఒక ఇల్లు కట్టించుకునే వరకు ఎలాంటి పగిలిపోయే ఐటమ్స్ అయితే తీసుకోవద్దని అయితే డిసైడ్ అయిపోయాము. ఎందుకు తీసుకోవడము, పగలగొట్టుకోవడము అంత గందరగోళం చిందరవందరం అయింది. సో అలా డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంకా బట్టల విషయానికి వస్తే ఎలాగో మనం కొనకుండా అయితే ఉండలేంలే. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటికి యాడ్ అయితే అవుతూనే ఉంటుంది ఈ బట్టల విషయంలో. కానీ పగిలిపోయే ఐటమ్స్ అయితే తీసుకోవద్దని అయితే డిసైడ్ అయిపోయాము. నెక్స్ట్ అయితే అక్కడికి వచ్చిన తర్వాత మా బాబు, మా పాప ఇద్దరైతే హెల్ప్ చేస్తున్నారు. బట్టలు ఒక్కొక్కటి సర్దుకో పిన్ని అని అయితే వాళ్ళైతే ఇస్తున్నారనమాట. మా పాప అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్దేస్తుంది. నిజంగా ఈ ఇల్లంతా సర్దడానికి, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడానికి నాకైతే 1 వీక్ పట్టిందండి బాబోయ్. చాలా అంటే చాలా అలసిపోయాం అసలుకయింది. వామ్మో! హౌస్ షిఫ్టింగ్ అంటే మామూలు మాటలా? అక్కడంతా ఖాళీ చేసేయాలి, అక్కడంతా ప్యాకింగ్ చేసుకోవాలి, ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ప్యాకింగ్‌లన్నీ తీసి సర్దుకోవాలి, ఆ సర్దుకున్నవన్నీ మళ్ళీ నీట్‌గా పెట్టుకోవాలి. అస్సలైతే తిండి సరిగ్గా తినలేదు, నిద్ర సరిగ్గా పోలేదు, అసలు మైండ్ అయితే పనే చేయలేదు నాదైతే. అంత పిచ్చి అయిపోయింది, అంత గందరగోళం అయితే అయిపోయింది.
ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడ పెడుతుంటే, ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకుంటుంటే అయితే హ్యాపీ అయితే అనిపించింది. ఇంకా మ్యాక్సిమం అయితే అయిపోయింది. నిజంగా ఈ వీడియో కింద మీరైతే హోమ్ టూర్ కావాలి అని అడిగితే మాత్రం చేస్తాను. మ్యాక్సిమం నేను ఇలా సర్దుకున్నాను ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అది మీరు పెట్టే కామెంట్స్ ద్వారానే కూడా నాకు చేయాలనిపిస్తుంది, లేదంటే లేదన్నమాట. 50% సర్దడం అయిపోయింది అక్కడ. ఇంకా ఉంది సర్దడం అని అయితే అక్కడ చెప్తున్నానమాట. ఎందుకంటే ఇక్కడ దేవుడికి పెట్టుకోవడానికి సపరేట్ షెల్ఫ్ అయితే లేకుండే అనమాట. మా డాడీ అయితే ఈ చెక్క ఒకటైతే నాకైతే ఏమంటారు చేపించారనమాట దేవుడి కోసమని. తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకొక ప్లౌడ్ ఉంటే తీసుకొని దాన్ని అయితే నేనైతే ఫిట్ చేయించుకున్నాను. అంతలోపు అక్కడ చేశాను కానీ పూజ మనం అనుకున్నది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దీనికోసం కూడా మనమైతే పసుపుతో అంతా దాన్ని ఆ పూజా స్టోర్ని అంతా పసుపు కుంకుమలతో అయితే చేసేసి నీట్గా క్లీన్ చేసేసి అయితే దేవుణ్ణి అయితే పెట్టుకున్నానమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఆ దేవుడి తోడైతే లేకపోతే నిజంగా వేస్ట్ కదా. ఎంత చేసినా కూడా ఆ దేవుడికి మనం ఎంత సమయం అయితే కేటాయిస్తామో ఆ దేవుడు మనల్ని అలా చూసుకుంటాడనమాట. అలా డైరెక్ట్ పెట్టడం నాకు ఎందుకో నచ్చలేదు. కొంచెం పసుపు కుంకుమలతో అయితే ఇట్లా డిజైన్ చేసుకున్న తర్వాత మనసుకైతే చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది. మీరైతే లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. దేవుడు అంటేనే పసుపు కుంకుమ. సో అలా లైట్గా వదిలేయకుండా కొంచెం పసుపుతో అయితే మంచిగా నీట్గా చేసుకొని కుంకుమలు అయితే పెట్టేసుకొని దేవుణ్ణి అయితే పెట్టేసుకున్నాను అనమాట. 2 షెల్ఫ్స్ అయితే దేవుడి కోసం సరిపోతాయి. పైన 1 షెల్ఫ్ అయితే కొంచెం మన దేవుడి సామాన్లు ఉంటాయి కదా, అగరబత్తి కానీ ఆయిల్ కానీ అలాంటివన్నీ పైన అయితే సెట్ చేసేసుకున్నాను. మీడియంది కిందది మాత్రం 2 దేవుళ్ళకైతే పెట్టేశాను అనమాట. చూడండి అక్కడ అదంతా పెట్టేసిన తర్వాత దేవుళ్ళ ఫొటోస్ అయితే పెట్టేసి నీట్గా బొట్లు అయితే పెట్టేసి సర్దుకుంటున్నాను. పూజ కూడా చేసేసాను. ఇంకా పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా అలానే వదిలేయకుండా పూజ అయితే చేసుకున్నాను. మనసుకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఆ రోజు పడ్డ కష్టమంతా మర్చిపోయానన్నమాట. వెళ్ళగానే సర్దుకోలేదు, ఎందుకంటే ఇక్కడ షెల్ఫ్స్ అనేవి లేవు. 2 ర్యాక్స్ తెప్పించుకున్నాను. అక్కడ షెల్ఫ్స్ అన్నీ నేను ఫిట్ చేయించుకునే వరకు నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. సో వీడియో కూడా లేట్ అయిపోయింది అనమాట. మొత్తం కలిపి ఒకటే వీడియోలాగా పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాను కాబట్టి నేను కూడా ఆగాను. పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా సామాన్లు ఉంటాయి కదా, ఒక్కొక్కటి పైన అయితే సర్దుకొని ఆ పక్కన ఉన్న షెల్ఫ్లో వేరే ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో నా వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చూసి అయితే కామెంట్ అయితే పెట్టండి. మంచి మంచి మరెన్నో వీడియోస్ అయితే చేస్తూ అయితే మీ ముందుకైతే వస్తాను. చూడండి ఎలా సర్దుకున్నాను, బాగుందా లేదా తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడుండే ఇల్లు కావాలి ఎవరికైనా అంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మంచి ఎక్కువ కామెంట్స్ వస్తే చేయడానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం. దేవుడి సహాయంతోనే ఆ దేవుడి తోడుతోనే మేము ఇప్పుడు ఉండబోయే ఇంటిలో మాకంతా మంచి కలిసి రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకో వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.